హైదరాబాద్ మధురానగర్‌లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మరణించారు. అతని పేరు పవన్ కుమార్. ప్రధానంగా అతను మరణించిన తీరు చూస్తే కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అతని ప్రైవేట్ పార్ట్స్ మర్మాంగాలు గూడా పడిపడవడం, దాని తర్వాత అక్కడున్న పెంపుడు కుక్క నోటికంతా కూడా రక్తం అంటుకోవడం, అనుమానాలు చాలా వ్యక్తమవుతున్నాయి. పెంపుడు కుక్కనే దాడి చేసిందా అని పూర్తిగా గూడా చుట్టుపక్కన వాళ్ళు మాట్లాడుకుంట పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున వచ్చే వరకే అతను పడిపోయి ఉన్నారు. అతని ఒంటిపైన అనేక కుక్క కాట్లు గాయాలున్నాయి. అతని కుక్క మూతికి గూడా పూర్తిగా రక్తం ఉందని తెలుస్తుంది. ఒకవైపు పెంపుడు కుక్కనే దాడి చేసి ఉంటదంటూ కూడా స్థానికంగా ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజంగానే పెంపుడు కుక్క దాడి చేసి చంపిందా? లేదంటే అతన్ని లేపే క్రమంలో ఇదంతా ఘటన చోటు చేసుకుందా అనేది మనతో పాటు వెటర్నరీ డాక్టర్ విజయ్ ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ఏంటి ఈ ఘటనని ఎలా చూడాలంటే ఒక డాగ్ మీరు ఆ ఫోటో కూడా చూసున్నారు. హస్కీ డాగ్ సుమారుగా సంవత్సరం కూడా నిండని బేబీ అని అంటుంటారు యూజువల్లీ. ఆ డాగ్ బిహేవియర్ ఎలా ఉంటది? అంటే జనరల్‌గా హస్కీ డాగ్ అన్నట్టు అయ్యేదంటే అంత అగ్రెసివ్ డాగ్ ఉండదది. ఫ్రెండ్లీ డాగే ఉంటది. సుమారుగా ట్రైన్డ్ అంటే వాళ్ళ ఓన్ డాగ్ గనుక ఇట్స్ ఏ ట్రైన్డ్. మోస్ట్ ప్రాబబ్లీ అది అగ్రెసివ్ ఉండకపోవచ్చు. ఆ వేకప్ అంటే ఇఫ్ ద ఓనర్ డైడ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇంకేదైనా అన్‌కాన్షియస్ స్టేజ్‌లో ఉంటే అది లేపే ప్రయత్నం చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ప్రైవసీ పార్ట్స్ అన్నట్టు ఏది ఉంటే అంటే ట్రై టు లిఫ్ట్ దట్ ఆ ప్రాసెస్ చేయవచ్చు. బట్ బాడీ మీద అంత స్క్రాచింగ్స్ ఉన్నవి కనుక ఇట్ ట్రైడ్ బేసికల్లీ సపోర్ట్ దట్ ఓన్. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ థింక్ ప్రైవేట్ జెనిటల్ పట్టి లాగడం కానీ అట్లాంటివి చేసి ఉండవచ్చు. తిన్నట్టు ఏది ఉంటే అదర్ బాడీ పార్ట్స్ కూడా అంటే ఎక్కడ కూడా జెంటైల్స్ తినడం గానీ ఇటువంటివి ఏమీ లేవు. కేవలం అతని ప్రైవేట్ పార్ట్స్ పక్కన పడి ఉన్నాయి అంతే. ఆ నోటికి ఏదైతే బ్లడ్ అంతా బయటికొచ్చేసిందో ఆ కుక్క నోటికి మాత్రం బ్లడ్ అంటుకొని ఉంది. అంటే జనరల్‌గా ఏదైనా ఎక్స్‌ట్రిమిటీస్ ఉంటే డాగ్ ఆర్ క్యాట్ ట్రై టు లిఫ్ట్ దట్. మేబీ ఆ ప్రొసీజర్‌లో అది గట్టిగా లేపెట్టే ప్రొసీజర్ కావచ్చు. లేకపోయింటే ఇన్ కేస్ ఆఫ్ క్యాట్స్, డాగ్స్‌లో మీ అంత అబ్జర్వ్ చేయలేదు అంటే అన్ని ఇన్సిడెంట్స్ మాకెక్కడ నోట్ కాలేదు. అట్లాంటి అగ్రెసివ్ బిహేవియర్ కూడా మేము చూడలేదు. ఎస్పెషల్లీ హస్కీ దాంట్లో. క్యాట్స్‌లో అయ్యేదుంటే మాత్రం ఎప్పుడైనా డెడ్ ఓనర్ ఉన్నట్టయింటే ఎక్స్‌ట్రిమిటీస్ అంటే ముక్కు గానీ, చెవులు గానీ, లేకపోయినట్టయితే ఫింగర్స్ కానీ, లేక ఐస్ కానీ ఇలాంటివి తినే అవకాశాలు ఉంటుంది. అంటే యూజువల్లీ సామాన్యంగా డాగ్ బిహేవియర్ ఎలా ఉంటది? ఇప్పుడు డాగ్ ఓనర్ పెట్ ఓనర్ చనిపోతే లేదంటే అతనికి ఏదన్నా ఆరోగ్య పరిస్థితి వస్తే డాగ్ ఎలా రియాక్ట్ అవుతాయి? అంటే అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతాయా? పానిక్ అవుతాయి? ఎలా ఉంటాయి వాళ్ళ కదలిక? ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద డాగ్. మెజారిటీ ఆఫ్ డాగ్స్ హస్కీ కానీ, ల్యాబ్ కానీ, ఇంకా వేరే అంటే పప్పీ డాగ్స్ కానీ అట్లాంటివి చూసినట్టంటే దే నెవర్ ట్రై టు అటాక్. అట్లా కాకుండా సే పిట్ బుల్స్ కానీ, లేకపోయింటే అదర్ డోబర్మెన్స్ కానీ, లేకపోయింటే డాల్మిష్ అదర్ అగ్రెసివ్ డాగ్స్ ఉన్నవి. అట్లాంటివి అయ్యేది ఉంటే దెర్ ఇస్ ఏ ఛాన్స్ అది అంటే ఓనర్ అండ్ బయట వాళ్ళని డిఫరెన్షియేట్ చేయనప్పుడు కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈ దాంట్లో చూసినట్టంటే హస్కీ ఇన్సిడెంట్ కనుక మోస్ట్ ప్రాబబ్లీ ఈ ట్రై టు లిఫ్ట్ అది ఏదైనా ప్రాసెస్ చేసి ఉండవచ్చు. అంటే ఆ డాగ్ ఓనర్ చనిపోయి ఉంటాడు కదా! చనిపోయాడని అది సెన్సెస్ అవుతదా? లేకపోతే కేవలం అతన్ని లేపడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటదా? అంటే బేసికల్లీ దానికి ఉన్న నాలెడ్జ్ వైజ్ సే ఏ డాగ్ కెన్ మీన్స్ ఇట్ కెన్ సెన్స్ దట్ వెదర్ ఈజ్ లైవ్ ఆర్ డెడ్. And at the same time while the process it will try to support him by means lifting him or by supporting especially అది అంతా ఫెయిల్ అయిపోయిన వల్లనే మేబీ ట్రై టు డ్రాగ్ దట్ బాడీ. ఓకే. ఓకే. అంటే ఆల్రెడీ తట్టి లేపే ప్రయత్నం చేసినప్పటికీ తనకి సపోర్టివ్‌గా ఏదైతే పార్ట్స్ దొరికాయో దాన్ని బట్టి లేపే ప్రయత్నం చేసింది. హ్మ్. అంటే ఒక ఓనర్ చనిపోతే కూడా డిప్రెషన్‌లో వెళ్ళడం ఇటువంటివి ఏమైనా ఉంటాయా డాగ్స్‌కి? ఓనర్ చనిపోయినట్టంటే డిప్రెషన్ క్యారీ అవుతుంది డాగ్లో. బట్ అది ఆఫ్ ఫీడ్లోకి వెళ్ళిపోతుంది. తినకుండా ఉండడము, ఐసోలేట్ కావడము, డల్నెస్ ఉండడము, ఇలాంటి ఎక్కువ మేము గమనిస్తాము. బట్
డాగ్స్ ఎప్పుడు కూడా ఓనర్ చనిపోతే వాళ్ళ బాడీని తినడము అట్లాంటిది, అది ఎట్లాంటి సన్నివేశాలు మేము ఇంతవరకు అయితే మేము రికార్డ్ ఎక్కడ చూడలేదు ఇప్పుడు. హిస్టరీలో ఎప్పుడు చూడలేదు నేను. బట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాట్స్ మాత్రం వీ హ్యావ్ మీన్స్ ఇన్ బుకిష్ నాలెడ్జ్ వీ హ్యావ్ సీన్ క్యాట్స్ ఈటింగ్ హ్యూమన్స్. అంటే ఎటువంటి పార్ట్స్ తింటుంటాయి క్యాజువల్ ఇయర్స్, నోస్, ఫింగర్స్, ఐస్, బాడీ పార్ట్స్ తింటూ ఉంటుంది. డాగ్స్ లో ఇప్పటివరకు అయితే మేము చూడలేదు, అది ఎస్పెషల్లీ డొమెస్టికేటెడ్ డాగ్స్ లో అయితే చూడలేదు. చూడలేదు. అది తినే బిస్కెట్ వేశారు, స్థానికంగా ఉన్న వాళ్ళు బిస్కెట్ వేస్తే కూడా తినట్లేదు ఆ డాగ్, జస్ట్ సైలెంట్ గా కూర్చొని అందరినీ చూస్తూ ఉంది కానీ అది అరవడం కానీ ఇటువంటివి ఏది చేయట్లేదు. ఇట్స్ ఏ ట్రైన్ డాగ్ పొజిషన్ ఎలా ఉండొచ్చు? మేబీ ఇట్స్ ఇన్ డిప్రెషన్. ఏమి అంటే ఎస్పెషల్లీ ఏ డాగ్ కెన్ ఐడెంటిఫై ఏ డెడ్ అండ్ లైవ్. మేబీ అతను చనిపోయిండు అనే బాధలో ఉండవచ్చు. మెయిన్లీ దానికి అది ఐసోలేటెడ్ లోన్లీనెస్ ఇలాంటివి ఫీల్ అయినప్పుడు కూడా వేరే వాళ్ళు వేస్తే తినాలి అని లేదు. ఇంకోటి ఏంటి అంటే వెన్ ఎవర్ ఏ ఓనర్ అంటే చనిపోయింది అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు బయట వాళ్ళు వేయడము అంటే జనరల్లీ డాగ్ ఫీడ్స్ బై ఇట్స్ ఓనర్, వేరే వాళ్ళు ఇస్తే తినాలి అనే గ్యారంటీ ఉంటుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్సో డిప్రెషన్ అలాంటిది. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఇటువంటి సంఘటనలను మేము ఎప్పుడు మా హిస్టరీలో మేము ఎప్పుడు గమనించలేము. మేబీ తట్టి లేపే ప్రయత్నంలో తనకి దొరికిన బాట్స్తోనే తను లేపాలనుకుందేమో. ఇదంతా కూడా చాలా అంటే యూజువలీ హస్కీలో అంత అగ్రెసివ్గా ఉండదు, అది 6 to 7 months ఉన్న బేబీ అవ్వకపోయి ఉండొచ్చు. మేబీ పెంపుడు కుక్క ఎప్పుడు అటువంటివి చెయ్యదు అంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా నిజాలు ఏంటో అనేది పోలీసులు మాత్రమే నిర్ధారించాలి. లేదంటే ఎవరైనా హత్య చేసి కుక్క మీద తోసే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ప్రధానంగా అతనికి ఏదైనా హెల్త్ రికార్డ్ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఇల్నెస్ రికార్డ్ ఉంది కాబట్టి ఆరోగ్య పరిస్థితి క్షీణించకపోయడం వల్ల అతను అక్కడ పడిపోయి ఉన్నాడు. ఆ క్రమంలో కుక్క లేపిందా లేదంటే ఇంకేదన్నా కుట్రకోణం లోపల ఉందా అనే విధంగా కూడా పోలీసులు, మదననగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.